మనిషి జీవితంలో రెవెన్యూ శాఖదే గణనీయమైన పాత్ర అని కావలి తహసీల్దారు శ్రావణ్ కుమార్ తెలిపారు. కావలి మండల రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ డే సంబరాలు జరుపుకున్నారు. కార్యాలయ ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో తహసీల్దారు శ్రావణ్ కుమార్ కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మండలంలో ఉత్తమ పనితీరు కనబర్చిన రెవెన్యూ ఉద్యోగులకు తహసీల్దారు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించారు. తహసీల్దారు మాట్లాడుతూ, మొదట శిస్తు వసూలుతో ప్రారంభమైన రెవెన్యూ వ్యవస్థ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనిషి దైనందిన జీవితంలో ప్రతి అంశంలోనూ రెవెన్యూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. ఈ వర్క్ ఏదైనా అవసరం వస్తే వాడిని చెప్పేది. ఆదిమ మానవుడు స్థిర నివాసం ఏర్పరచుకుని సమాజాలు ఏర్పడినప్పటి నుంచి రాజులు, రాజ్యాలు భూమి శిస్తు వసూలు ద్వారానే పరిపాలన చేస్తూ ఉన్నారు. అయితే ఆధునిక యుగంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వచ్చేదాకా మన దేశంలో భూమి చట్టాలు కానీ ఈ భూమి శిస్తు వసూలులో కానీ ఏకరూపత స్థిరత్వం అనేది లేదు. బ్రిటిష్ వాళ్ళు 1765లో బీహారు, ఒరిస్సా, బెంగాల్లో శిస్తు వసూలు చేసే అధికారం పొందిన తర్వాత 1786లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూని క్రియేట్ చేశారు. ఆ 1786 జూన్ 20వ తేదీన ఈ రెవెన్యూ శాఖ మీద నియంత్రణ చేసేదానికోసం, భూమి శిస్తు వసూలు చేసేదానికోసం బోర్డ్ ఆఫ్ రెవెన్యూని క్రియేట్ చేశారు. కాబట్టి ఆ జూన్ 20వ తేదీని గత సంవత్సరం నుంచి రెవెన్యూ దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ మొదట్లో ఈ రెవెన్యూ శాఖ అనేది భూమి శిస్తు వసూలుకు మాత్రమే ఏర్పాటు చేసినప్పటికీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రెవెన్యూ శాఖ ఈ శిస్తు వసూలు చేయడమే కాకుండా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాం. మన నాయకులు మనమే ఎన్నుకునేది. అందులో భాగంగా ఎన్నికలు నిర్వహించడంలో మన రెవెన్యూ శాఖ అప్పటి నుంచి ఎప్పటిదాకా సమర్థంగా బాధ్యత నిర్వహిస్తూ ఉంది. అంతేకాకుండా మన రెవెన్యూ శాఖ ఎన్నికల నిర్వహణే కాకుండా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని 1957లో ప్రవేశపెట్టారు. పేదవాళ్ళు ఆకలితో బాధపడకూడదని ఆ ప్రజా పంపిణీ వ్యవస్థలో కూడా రెవెన్యూ శాఖ భాగం పంచుకుంటూ ఉంది. పేదలకు భూ పంపిణీ చేయడం కానీ, భూమి మీద హక్కులు కల్పించడం కానీ, పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, ఇదివరకే ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళు కాలనీల మంజూరు కోసం పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వడం కానీ, ఒక మనిషి దైనందిన జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వాళ్ళ కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రాల దగ్గర నుంచి పుట్టిన సర్టిఫికేట్, జన ధృవీకరణ, మరణ ధృవీకరణ దాకా ఒక మనిషి యొక్క జీవితంలో రెవెన్యూ డిపార్ట్మెంటు గణనీయమైన పాత్ర పోషిస్తూ ఉంది. అటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులను ఈ జూన్ 20వ తేదీన సన్మానించుకున్నాము. మన మండలంలో గ్రామ రెవెన్యూ సహాయకులు 36 మంది ఉన్నారు. ఆ 36 మందిని కూడా ఈరోజు జూన్ 20వ తేదీన రెవెన్యూ దినోత్సవం సందర్భంగా మన కార్యాలయంలో సత్కరించుకుని ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.